ప్రజా భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాలను అంతమొందించగలమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు గణబాబు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకం దినం సందర్భంగా గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్ఏడి 4 రోడ్ల కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మానవహారం నిర్వహించారు. పోలీసు వారు నిర్వహించిన మానవహారంలో స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లెకార్డ్స్ చేతపట్టి మాదక ద్రవ్యాలు వాడకూడదని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, ఏడీసీపీ మోక సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాలతో ఒక 100 రోజులు మాదక ద్రవ్యాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. అలా హెడ్ టు హెడ్ డిస్టెన్స్ లో పెట్టండి. మరియు డ్రగ్స్ కు దూరంగా ఉండి ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోంది. ఈ ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ. సంబంధించి కానీ చాలా అలార్మింగ్గా ఈ స్టేట్లో గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడడం అనేటువంటిది జరిగింది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. విశాఖపట్నంలో ఇది ఇక్కడి నుంచే వెళ్తూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజా కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితికి తెలిసి ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటివి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని అరికెట్టే విధంగా చర్యలు ఉండటానికి ఇది ఒక 100 days ఒక ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దీనిలో మానిపించేటువంటి క్రమంలో డీడిఎక్షన్ సెంటర్స్ కూడా అవసరం. Audio Jungle.